ప్రియులారా, నీ మందను ఎక్కడ మేపుతున్నావయ్యా? తిండి లేక చచ్చిపోతున్నాను. ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, కానీ నా ఆకలి తీరటం లేదు. యోబు 34:20 ప్రకారం బలవంతులు దైవికంగా కొనిపోబడెదరు. అంటే రాకల్లో ఎత్తబడాలంటే నాలెడ్జ్ ఉంటే, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటే, కొంచెం పనికి మాలిన పొలిటికల్ తెలివితేటలు కూడా ఉంటే సెట్ అవ్వదు. దైవికమైన బలము కావాలి. ఆమేన్. నీ శరీరం ఎంత బలహీనంగా ఉన్నా, ఎలీషా దైవజనుడు మరణ పడకతో, మరణకరమైన వ్యాధితో మంచాన పడి ఉన్నా పక్కన పడవేయబడ్డ బాణముల మీద చేతులు ఉంచగానే అవి యెహోవా రక్షణ బాణాలుగా మారిపోయినాయి. అతను చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా చనిపోయినవన్నీ బ్రతికించగలని అభిషేకం ఎముకల్లో సజీవంగా ఉండి, అతను బలహీనుడు, అతని వ్యాధిగ్రస్తుడు, అతని చనిపోయాడు. అతని ఆత్మ మాత్రం చనిపోయిన తర్వాత కూడా మృతులను బ్రతికించగలిగిన అభిషేకము కలిగి ఉన్నది కదా. శరీరములో బలహీనతలు ఉండవచ్చు, ఆత్మ మాత్రం బలహీనం ఉండకూడదు. అంత బలం ఆత్మకు రావాలంటే ఆత్మలో